మాది అమ్మ, నాన్న. నాకు నాన్నగారు కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ అండి. ఆయన రిటైర్డ్ అయిన రోజునే నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే. మాది పెద్ద ఫ్యామిలీ, 8 మంది మేము. 8 మందిలో అక్కోళ్ళు 2. మిగతా 6 అబ్బాయిలే. అన్న ఒక్కడే ఉద్యోగం చేశాడు మా దాంట్లో. ఆయన బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. రెండో అన్న కొంచెం అనారోగ్యంగా ఉండటం వల్ల ఆయన పెళ్లి చేసుకోలేదు. సో మొదటి అన్న, రెండో అన్న కాలం చేశారు. మేము 4 ఉంటాం. మేము 4 కలిసి బిజినెస్ స్టార్ట్ చేసాము. అన్న చనిపోయిన అన్న, రెండో అన్న కూడా ప్రొడక్షన్లో ఉండేవాడు. ఇక మూడో అన్న ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఇది స్టార్ట్ చేసాం. తెలియకుండా నేను నా డిజైనింగ్ వదిలేసుకున్నాను. అలాగే చిన్న తమ్ముళ్ళు 2 కూడా వాళ్ళ ఉద్యోగాలు మానేసి కలిసి ఇలా 25 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం. ఓకే. ఓకే. సిస్టర్స్ అందరూ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు? లేదండి, ఇద్దరు కృష్ణా జిల్లాలోనే ఉంటారు, విజయవాడ, నందిగామ. అమ్మ పాలేకర్ గారు పరిచయం అయ్యే సంవత్సరమే కాలం చేశారు. నాన్న పాలేకర్ గారి వ్యవసాయం నేను చేస్తుంది చాలా ఆనందించేవారు. కానీ నేను హైదరాబాద్ వచ్చేప్పుడు అసలు వ్యవసాయము ఏమి నాకు తెలియదమ్మా. ఇది ఏమీ తెలియదు, రాదు, ఏం తెలియదు. ఇంత ఎలా చేయగలుగుతున్నారంటే స్వామి దయ, లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నేను బతికి ఉంటాం అనేదే ఇది సెకండ్ ఇదంతా. ఆ రోజే నాది కూడా అయిపోవాల్సిందే, ముగించాల్సిందే. చీకట్లో ఒక సంపులో పడ్డా. స్పీడ్గా వెళ్తా అది నెహ్రూ ఎంతే పడుతుంది, 2.5 feet మ్యాక్సిమం విడ్త్. లెంత్ వచ్చేసి 8 or 10 feet ఉంటుంది. అది లోతు వచ్చేసి దగ్గర 7 feet. ఓ మై గాడ్. అది కన్స్ట్రక్షన్లో ఉంది, మర్చిపోయి అది ఓపెన్ ల్యాండ్. అది నేను అటు యూరినల్స్ వెళ్తాకి చీకట్లో అటు వెళ్ళాను. అది ఎప్పుడు ఓపెన్ ల్యాండ్ అనుకున్నాను. ఇలా పడంగానే కాంక్రీట్ కదా, కానీ ఏమి దెబ్బ తగలకుండా దాంట్లో పడ్డా. అది పగలు పడినా దెబ్బ తగులుతుంది మనకి. అలాంటి చీకట్లో అంత స్పీడ్కి వెళ్ళి దెబ్బ. ఎవరు ఆపారో తెలియదు. ఇది చెప్తే నమ్మబుద్ధి కాదు, ఎవరికి చెప్పుకోలేదు. ఫస్ట్ టైం మేము బయట చెప్తున్నాను, మిమ్మల్ని చూస్తే చెప్పాలనిపించింది. ఎవరు ఆపారో తెలియదు. ఆ నీళ్లు కూడా దాంట్లో క్యూరింగ్ చేసినప్పుడు నీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. అది వాటర్ ట్యాంకు. అది కడుతున్నప్పుడు ఎంత ఉంటుంది క్యూరింగ్ వాటర్, కానీ ఒక్క దెబ్బ తగల. ఎలా పైకి వచ్చానో నాకు తెలియదు. నేనే పైకి వచ్చా. ఎవరు పిలిచినా ఎవరు లేరు అక్కడ, వినపట్ల. సో ఇదన్నీ పాలేకర్ గారి పరిచయము, చేయించుకోవటము, స్వామివారికి వెళ్ళటం అంతా చూస్తే ఇదంతా నాకు ఆయన ఇచ్చిన భిక్ష. ఇది రెండోసారి. దేశం గర్వించదగ్గ గొప్ప పనులు చేస్తున్నారు సార్. అది లేదమ్మా, అంత కాదు. కానీ ఆ స్వామి దగ్గర నుంచో పెట్టినప్పుడు 5 నిమిషాలు అంతసేపు చూస్తానే. అప్పుడు మంచి అన్నం పెట్టట్లేదు నీకు, నేను 1 సంవత్సరంలో నాకు సమయం ఇస్తే పెడతానని మొక్కుకొని వచ్చాను. ఆ ఫీలు మళ్ళీ వాళ్ళు కలిగింది నాకు. ఇక్కడ అగ్నిహోత్రం చేసినప్పుడు అనిపించింది ఏదో జరుగుద్ది మంచిదని. మీరు ఇంటర్వ్యూ చేస్తారు వస్తున్నప్పుడు మీ పేరు నాకు తెలియదు, కానీ మనసులో మీ రూపం ఉంది నాకు. ఆయన తర్వాత చెప్పారు మీ పేరు, ఆయన వరప్రసాద్ రెడ్డి గారు. ఇంటర్వ్యూ చేయాలనేది, నువ్వు ఎవరికి తెలియకపోతే ఎట్లా అంటే నేను అన్నాను, అయ్యా 4 గోడల మధ్య చేస్తే ఉపయోగం లేదు, ఒకవేళ వారికి రావాలని వస్తే ఇక్కడ చేస్తేనే అర్థమవుతుంది, ఇది చూసేవాళ్ళకి పొలం చూడాల్సిందే అని చెప్పాను. అది మీరు చెప్పుకోండి, నేనైతే మీ నెంబర్ పంపిస్తున్నాను అని అన్నారు. మీరు వచ్చినందుకు ధన్యవాదాలండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకి సమాజానికి, జనాలకి, దేశానికి ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ చేయడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, రియలీ వన్స్ అగైన్. కానీ ఈ సందర్భంగా మీరు నాకు ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా అది ఏ అడ్వైస్ గురించైనా, ప్రకృతి వ్యవసాయం గురించి కావచ్చు, లేదంటే వాళ్ళ ఊళ్ళో ఇలా ఏదైనా చేయాలి, అవేర్నెస్ కార్యక్రమం ఏదైనా చేయాలన్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే నాకు ఒక కాంటాక్ట్ నెంబర్ అండి, దాన్ని మీరు ప్రొవైడ్ చేస్తే. ఇప్పుడు మనం సంవత్సరానికి 365 రోజులు కదమ్మా.
365 రోజులు విత్తనాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సంపన్నులు నేను చెయ్యాలి అనుకుంటే ఒక విత్తనం వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ విత్తనం వాళ్ళ అమ్మమ్మ పేరున తాత పేరున పెట్టుకుని ఆ ఊర్లో ఈ పంట పండించే రైతుల దగ్గర అది ఆయన ప్రొక్యూర్ చేసి అది స్వామికి పంపిస్తే ఇది జరుగుద్ది. ఇలా కూడా చేయటానికి కూడా నేను సమయం ఇస్తాను. ఆ రైతులతో అలా చేయించి నేను ఒక మెగా ఇంజనీర్స్ అని ఒక ఉంది కదండి, అవును, పిపి రెడ్డి గారు. ఆయన నాకు పరిచయం లేదు. వాళ్ళ ఎవరైతే ఉన్నారో అమ్మగారు మా కృష్ణా జిల్లాలో మా వ్యవసాయ క్షేత్రం దగ్గరలో గుడి కట్టారు. మా పొలానికి దగ్గరలో డోకి పర్రు అక్కడ మంచి గుడి కట్టారు, వెంకటేశ్వర స్వామి గుడి. అక్కడ చాలామంది వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. దాన్ని 3వ తిరుపతి అంటారు. ఆ గుడి కట్టినప్పుడు మేము అక్కడికి వెళ్తూ ఉంటాము. 5 కిలోమీటర్లు నా పొలానికి వెళ్ళినప్పుడు మేము ఆవిడ గుడి నుంచి బయటకు వస్తున్నారు. ఆవిడని నాకు తెలియదు. నేను వెళ్తా 2 బియ్యాలు తీసుకుని వెళ్ళి స్వామికి నైవేద్యం ఇస్తూ ఉంటాను. అయ్యవార్లకి ఇచ్చి నేను తిరుమలలో చేస్తున్నాను, మీ పక్కనే ఉంటాను, ఇది కూడా మీరు ఇలా చేయండి అని నేను అయ్యవారికి చెప్పి వస్తూ ఉంటాను. అయ్యవారికి మళ్ళీ అలా పట్టుకెళ్తున్నప్పుడు అలా వెళ్ళినప్పుడల్లా ఇస్తా. అయ్యవారు నన్ను గుర్తుపట్టి ఆవిడే గుడి యజమానురాలు అని చెప్పారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ బియ్యం ఆవిడకే ఇచ్చాను. నేను ఒకటి అన్నాను ఆవిడతో, మీ డోకిపర్రు జిల్లాలో గ్రామంలోనే స్వామివారికి ఈ ఒత్తులు పత్తి కాడించి ప్రసాదాలు ఏదైతే అరటిపళ్ళు, పువ్వులు, ఆవు నెయ్యితో దీపారాధన, ఈ ప్రకృతి వ్యవసాయంతో భోజనం, ఈ 365 రకాలు మీ గ్రామంలో ఇస్తాను. ఇవి ఎలా పండించటమో నేను మీకు చూపిస్తాను మీ రైతులకి. మీకు నేను ఎంత కమిట్ అవుతున్నానంటే నా పొలం పక్కనే మీరున్నారు. అదే వేరే అయితే నేను ఇచ్చేవాడిని కాదు. నేను నెలకి 2 సార్లు వస్తున్నాను, మీ దగ్గరికి వస్తాను, మీరు ఇలా చేయండి అన్నా నేను. అలా ఎవరైనా మీ ఇంటర్వ్యూ చూస్తే అది ఎక్కడైనా సరే 2 రాష్ట్రాల్లో ఇలా చేసి స్వయం ఆధారితంగా గ్రామాన్ని చూపించాలి. ఆదర్శ గ్రామాలు చాలా తప్పండి. ఇప్పుడు కొంతమంది డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఊర్లో రోడ్లు వేసి లేకపోతే వాటర్ ట్యాంక్ కట్టి లైబ్రరీ పెడితే ఇది ఆదర్శ గ్రామం కాదు. స్వయం ఆధారితంగా సస్టైన్ అవ్వాలి. అది కావాలి. ఎవరో డబ్బున్న వాళ్ళు గ్రామానికి ఇస్తాం అనేది కాదు. అది జరగద్దు. స్వయం కృషితో జరగాలి, స్వయం ఆధారితంగా జరగాలి, స్వయం పోషకంతో జరగాలి. అది నిలబడాలి. అది పాలేకర్ గారి విధానం తప్ప ఇంకోటి లేనే లేదు ఈ భూమి మీద. మీకు నేను కొన్ని కూరగాయలు, పళ్ళు ఇస్తాను. ఎవరైతే ఇష్టమో వాళ్ళందరికీ పంపించండి. తప్పకుండా సార్, తప్పకుండా. ఇవి నిల్వ ఎక్కువ రోజులు ఉంటాయేమో. అరటిపళ్ళు చూసారా? అవును. మీరు బజార్లో కొంటే ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు 3 రోజులు మ్యాక్సిమం సార్. తర్వాత అందులో ఆ టేస్ట్ కూడా ఉండదు. మీరు డేట్ రాసుకోండి. ఈరోజు మీకు ఇస్తాను, 15 days ఉంటుంది. ఇది ఆఖరికి ఏముందంటే పైన ఎల్లో స్కిన్ అంతా బ్లాక్ స్పాట్స్ వచ్చేస్తుంది, కానీ లోపల పదార్థం మాత్రం కుళ్ళిపోదు, పాడైపోదు.